17వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 46వ అధ్యాయము 10వ వచనము. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనడి. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో శక్తిగల దేవుడు. అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. ప్రభువుపై నమ్మకంతో ప్రార్థిస్తే ప్రభువు తప్పకుండా మన మొరను ఆలకిస్తాడు. మీ సమస్యలతో, ఇబ్బందులతో మీరు విసిగిపోయి ఉన్నారేమో. మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి దేనిలోనూ సఫలం కాక నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్నారేమో. ప్రభు అంటూ ఉన్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి అని. ప్రభు యొక్క సహాయం లేకుండా మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే అవ్వచ్చు. ఎప్పుడైతే మన సమస్యల నిమిత్తము, శ్రమల నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తామో ఆశ్చర్యరీతిగా ప్రభువే అద్భుతమైన మార్గాలను తెరిచి మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అద్భుత రీతిగా మాకు సహాయం చేశావు ప్రభువా. ఆశ్చర్య రీతిగా మమ్మల్ని ఆదుకున్నావు తండ్రి. మాకు మనశ్శాంతి లేకుండా కృంగతీస్తున్న ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు ప్రభువా. మాకైతే పోరాడే శక్తి లేదు, కానీ మీరే మా తరఫున యుద్ధం చేయండి ప్రభువా. ప్రతి సమస్య నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.